తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కారుక వారిని క్షమించుడి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడి యొక్క గుణ లక్ష్యంలో ఆయనకి ప్రేమించే గుణం ఒకటి ఒకటి ఎవరిలో ప్రేమించే మనస్తత్వం ఉంటుందో వారిలో క్షమించే స్వత్వం ఉంటుందన్నమాట. దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడు. ఎంతగా అంటే ఆయన ప్రాణ దారపోసే అంతగా మనుషులను ప్రేమిస్తాడు. కాబట్టి దేవుడు మనలను క్షమించబడిన ప్రకారము మనం ఇతరులను క్షమించబడాలి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం 6వ అధ్యాయం 14వ వచనం. మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. తండ్రి మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి అపరాధములు క్షమించుడు. అంటే మనం అపరాధం చేసిన వాళ్ళు మనం క్షమించలేము. తండ్రి కూడా ఎంతగా మనుషులను. అలాగే ఇక్కడ చాలా మంది ఇతరులను క్షమించరు, ఇతరులను ప్రేమించరు. మీలో దేవుడు ప్రేమ చూపించలేకపోతున్నారు. కాబట్టి మీరు మనలో ప్రేమ లేకపోతే ఇతరులను మనం క్షమించలేము. అలాగే ఆయన రక్తంలో కడగబడలేము. ప్రేమ అనేక పాపలను కప్పును. ఇతరులను మన ఎడల తప్పు చేస్తే వారిని క్షమించాలి. అలాగే మదర్ తెరెసా గారు ఒక ఉదాహరణ. మదర్ తెరెసా గారు ఒక అనాథాశ్రమానికి సహాయం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన్ని అడుగుతుంది అన్నమాట, ఎంతకంత సహాయం చేయమని. కానీ అతడు ఏమిస్తాడండి? డబ్బులు గట్ట ఏమి ఇవ్వడు. ఆయన చేతి మీద ఉమ్మేస్తారు. అది క్షమించింది. ఆవిడ వస్త్రాలకి ఆ ఉమ్ము తుడుచుకుని వేరే చేయి చూపిస్తుంది అన్నమాట. ఆవిడలో దేవుడి ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన్ని క్షమించింది. మనమైతే లాగబట్టి ఓటిస్తాం ఇతరులని. కాబట్టి మనం క్షమించే మనసుతో మనలో ఉండాలి. కాబట్టి దయచేసి మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే వారిని తిరిగి మనం అనకూడదు. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముండదు. వాళ్ళకి మనకి సమాధానం ఉండదు. కాబట్టి మనం ఎదుటిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి, క్షమించే మనస్తత్వం ఉండాలి. మొదటిగా మనకి క్షమాపణ కలిగి ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. మొట్టమొదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వ్రంగి నేల మీద వ్రాయచుండెను. ఇక్కడ చూడండి, ఆమె పాపం చేశారని ఆవిడ్ని రాయలతో కొట్టడానికి చూశారు శిష్యులు. కానీ దేవుడి అక్కడ ఆవిడ్ని మీరులో ఎవరు ఏ పాపం చేయలేదో ఆవిడ మీద రాయి వేయమని దేవుడు వాళ్ళతో చెప్పారు. అక్కడ అందరూ రాయిలు ఆమె మీద వేయలేదు, కింద పడేశారు. కానీ ఆమెతో స్త్రీతో దేవుడు చెప్తున్నారు, అమ్మ నిన్ను వీళ్ళు శిక్షింపలేదా అని. అయ్యా ప్రభువా నన్ను శిక్షింపలేదు అని ఆమె అన్నది. కానీ అక్కడ నేను నిన్ను శిక్షింపను, ఇక్కడి నుంచి నువ్వు ఏ పాపం చేయకు అని ఆమెతో చెప్పాడు. దేవుడు స్త్రీని క్షమించాడా లేదా? అక్కడ క్షమించాడు. ఆమె దేవుడు క్షమించడం, మనం కూడా క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి.